వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న స్వామివారి మా ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామివారికి అలంకరించి మీ అందరికి కూడా చూపించే కదండి. ఇవాళ అంటే 2వ తారీఖు, 3వ తారీఖు, అలాగే 4వ తారీఖు ఈ 3 రోజులు కూడా 3 ఆలయాలని మీ అందరికి కూడా చూపిద్దామని ఆంజనేయ స్వామివారి ఆలయాలని ఈ వీడియోలు తీయటం అనేది జరిగిందండి. మొదటిగా వచ్చిన ఆలయము మనం 7వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసరికి 7వ వార్డు, రేపల్లె మండలం, రేపల్లె, బాపట్ల జిల్లాలో ఉందండి. ఈ ఆలయము ప్రతిరోజు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఆంజనేయ స్వామివారికి. అలాగే ప్రతి మంగళవారము ఆకు పూజ, అభిషేకము జరుగుతుంది. స్వామివారిని ప్రతినిత్యము కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఆలయం ఇంకా దగ్గరగా తెలియాలంటే ఆర్కే మోడల్ స్కూల్ ఎదురుగా ఉంటుందండి. ఈ ఆలయము ఒక చిన్నగా ఉంటుంది ఆంజనేయ స్వామివారి ఆలయము. మీరు కూడా ఏ టైం అయినా సరే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రం కూడా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు స్వామివారికి. ఈ ఆంజనేయ స్వామివారిని ఈ వీడియో ఎప్పుడు తీశానంటే హనుమాన్ జయంతి ముందు రోజు తీశానండి. అంటే 31వ తారీఖు తీశాను. అప్పుడు శుక్రవారం తీయటం అనేది జరిగిందండి. అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అలాగే స్వామివారిని నిజంగా చూపించినట్టు ఉంటుంది దగ్గరగా. అలాగే అలంకారం చేయకుండా అయితే ఎలా ఉంటారని చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. నేను ఎప్పుడు కూడా ఆలయాల్లోకి తీసినప్పుడు అలంకారం చేసినప్పుడు కంటే అలంకారం చేయక ముందే నేను ఎక్కువగా తీస్తూ ఉంటాను వీడియోలు. ఎందుకంటే నాకు అలా తీయటం అంటే ఇష్టం అండి వీడియోలు. మీకు కూడా నచ్చుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వామివారి విగ్రహాకారం మీకు స్పష్టంగా తెలిసిద్దని నేను అప్పుడు తీస్తూ ఉంటాను స్వామివారిని. ఇది కొంచెం చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పండి. ఆ తర్వాత అలంకారం చేసింది కూడా వీడియో పెట్టాను చూడండి. అంటే చివర వస్తుంది. 2 కూడా చూడండి ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతాయి. అలాగే రేపల్లెలో మన రేపల్లె చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా పాలరాయితో చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం లేదండి. నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. నాకు వరకు మాత్రం రేపల్లో నేను వెళ్ళినంత వరకు ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఒక్కటే పాలరాయితో చేసిన ఆంజనేయ స్వామి వారి విగ్రహం చూశానండి నేను. నాకు చాలా అద్భుతం అనిపించింది. చాలా బాగుంటారండి ఆంజనేయ స్వామి వారు. ఇప్పుడు కంటే ప్రతిష్ఠ అయినప్పుడు అప్పుడు వెళ్ళానండి. అప్పుడైతే ఇంకా చాలా బాగున్నారు షైనింగ్గాను. ఇప్పుడు కూడా చాలా బాగున్నారు ఆంజనేయ స్వామివారు. పాలరాయితో చేసిన విగ్రహం చాలా బాగుంటుందండి. స్వామివారిని చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ సారి చూడటం ఈ ఆంజనేయ స్వామివారిని రేపల్లలో. చాలా బాగుంది కదండి ఈ ఆలయము. ఈ ఆలయం కట్టు కూడా 5 సంవత్సరాలంట అయిందంటండి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూస్తుండగా 5 సంవత్సరాలు గడిచిపోయినాయా అనిపిస్తుంది. అలాగే స్వామివారికి నిన్న విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినాయండి. నిన్న అభిషేకం జరిగింది స్వామివారికి. అలాగే తమలపాకల అర్చన జరిగింది. అలాగే 2వ తారీఖు కూడా స్వామివారికి ఉదయము లక్ష్మీ గణపతి యాగము జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి నాగవల్లి దళాలతో అర్చన జరుగుతుంది. అలాగే 3/6/2024న అన్నదానం జరుగుతుందండి. స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వినియోగిస్తారు అందరికీ కూడా. స్వామివారిని చూడండి, దర్శనం చేసుకోండి. ఇప్పుడు హనుమాన్ జయంతి రోజు తీసినప్పుడు వీడియో అండి ఇది. నిన్న హనుమాన్ జయంతి కదా, అప్పుడు సాయంత్రం పూట వెళ్ళి నేను వీడియో తీయటం అనేది జరిగిందండి. స్వామివారిని అలంకరించినా కూడా ఎలా ఉంటారని మీకు తెలియటానికి కోసం తర్వాత రోజు కూడా వెళ్ళి, అంటే హనుమాన్ జయంతి రోజు కూడా వెళ్ళి స్వామివారిని మీకు కూడా దర్శింపజేస్తున్నాను చూడండి. ఇలా వస్త్రాలతో అలంకరించి అలాగే పూలు కింద చూడండి తమలపాకులతో అర్చన చేశారు. ఈ విధంగా అయితే చేశారు. నాకైతే బాగా నచ్చిందండి స్వామివారిది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. స్వామివారిని నమస్కరించుకోండి. ఆ ఆంజనేయుడు యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. స్వామివారిని నమస్కరించుకోండి. జై బోలో హనుమాన్కి జై. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.